కాపు బలిజ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డులో కాపు భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆల్ ఇండియా తెలగ కాపు బలిజ సంఘం అధ్యక్షులు ఎర్రపోతు ప్రభాకర్ రావు, అలాగే ఉపాధ్యక్షులు అరవ రామకృష్ణ ఆధ్వర్యంలో నూతన కాపు భవన శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ బీఆర్ఎస్ చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక కాపు భవన నిర్మాణానికి తన వంతుగా 20 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ఇవాళ శోభకృత్ నామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి రోజున ఉదయం 11 గంటలకు కాపు భవన్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్, నిడదవల్లి ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు హాజరయ్యారు. ఇక్కడ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగే అవకాశం ఉంటుంది. గురించి మాట్లాడే ముందుగా చెప్పుకోవలసిన గొప్ప దాత చెప్పండి. ప్రతిసారి చెప్తుండండి సార్. పంతులు గారు అందరికీ చెప్తుండండి. మీరు అట్లా లేక లోపలేస్తారు. చెప్పండి. ఓకే. తర్వాత ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ గారు కూడా వచ్చారు. వారు కూడా 20 లక్షల విరాళాన్ని ఇప్పుడు కాపు సంఘం పూర్వ అధ్యక్షులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి ముద్దుశెట్టి గోపాలకృష్ణ, తలారి గోవిందరాజులు, ఫైనాన్స్ కమిటీ కన్వీనర్ ఏవి రత్నం, బిల్డింగ్ కమిటీ కన్వీనర్ కోటెల శ్రీహరి ఆధ్వర్యంలో కాపు భవన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దీనికి పలువురు కాపు నేతలు హాజరయ్యారు.